పథకం కింద ఇచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, లేదంటే హౌసింగ్కి లెవెలింగ్ చేయించడం కావచ్చు, వాటన్నిటికీ ఆ డబ్బులు వినియోగించుకుంటున్నారు. కానీ సవ్యంగా ఆ వనరులు ఇక్కడ ఉపయోగించుకునేటువంటి అవకాశం లేదు. కనుక ఇక్కడ జరిగేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే వనరులు కేంద్రం ఇస్తుందో దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు అనేటువంటి విషయం పైన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకి కన్ఫ్యూజన్ లేదండి, మాకు కూడా భారతీయ జనతా పార్టీ కూడా కన్ఫ్యూజన్ లేదు. మా రాజధాని అమరావతి. కన్ఫ్యూజన్ ఉన్నదల్లా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులకి, ముఖ్యమంత్రి గారికి. వారు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆటను తెర మీదకి తీసుకుని వచ్చి ప్రజల్ని ఈ రకంగా మోసపూరితంగా కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక చర్య వారు చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మాత్రం అమరావతికి కట్టుబడి ఉంది. అమరావతి రాజధాని అని చెప్పి అనంతపురం నుండి మన అమరావతికి రావడానికి 29,000 కోట్ల రూపాయలతోటి రోడ్డు నిర్మాణాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా అమరావతి బాహ్య వలయ రోడ్డు ORR అని ఏదైతే అనుకుంటామో దానికి 20,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ అమరావతి రాజధాని అని నమ్మి భవానీపురంలో బ్రిడ్జ్ వేసినా, లేదా బెన్ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ వేసినా ఇది అమరావతి రాజధాని అని విశ్వసించే ఈ నిర్మాణాలు చేయడం జరిగింది. అదేవిధంగా అసలు రాజధానికి అని చెప్పి ఒక DPR కూడా అందించినటువంటి నేపథ్యంలో 2,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చారు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు జరగాలని. కనుక ఎక్కడా కూడా మాకు అనుమానం లేదు, మాకు కన్ఫ్యూజన్ లేదు. మా క్యాపిటల్ అమరావతి. నేను ఒక్కసారి ప్రజలకి గుర్తు చేస్తున్నానండి, విభజన చట్టంలో 7 మండలాలు ఏవైతే పోలవరం నిర్మాణం జరిగితే ముంపుకు గురవుతాయో అవి తెలంగాణలో ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం జతపరచండి అని చెప్పి అడిగిన వ్యక్తుల్లో నేను కూడా ఒకదాన్ని. కానీ అప్పట్లో తీసుకొచ్చినటువంటి బిల్లో 7 మండలాల గురించి అసలు మాట లేదు, ఊసే లేదు. చివరికి రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానిగా వచ్చి ఒక పేపర్ మీద చదివారు, కానీ దాని చట్టబద్ధత కల్పించలేదు. దానికి చట్టబద్ధత కల్పించింది, క్యాబినెట్లో పాస్ చేయించింది మన NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో వారు క్యాబినెట్లో ఆమోదించి దాన్ని 7 మండలాలకు